హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ నేను రాగి ముద్ద, రాగి జావా, రాగి రొట్టి ఇవన్నీ ట్రై చేశాను. కానీ ఇదేంటో రాగి తోప అంటండి. మేము ఎప్పుడూ చేసుకోలేదు, నేను ఎప్పుడు తినలేదు. కానీ టేస్ట్ని గెస్ చేయగలను. కానీ ఇది ఒకసారి ట్రై చేసి చూద్దాం అని ఈరోజు నేను రాగి తోపని ట్రై చేశాను. ఇక మీకు చూపించాలి కదా, అందుకే మీకు పోస్ట్ చేసేస్తున్నాను, చూసేయండి. ముందుగా రాగి పిండిని 4 స్పూన్లు తీసుకొని తగినన్ని వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకున్నాను. తర్వాత సేమ్ క్వాంటిటీ 4 స్పూన్ల బెల్లం తీసుకొని 1 గ్లాసు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి బెల్లం అంతా కరిగేలాగా కరిగించుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి రాగి పిండిని ఇందులోకి వేసేసుకుందాం. వేసుకొని ఇలా గరిటతో కలియబెడుతూనే ఉండాలి, స్టవ్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ. ఎందుకంటే రాగి పిండి త్వరగా గట్టిపడుతుంది, అడుగంటిపోయే ప్రమాదము ఉంది. సో అలా కలియబెడుతూనే ఉండాలి. చూసారా, ఇప్పుడు త్వరగా గట్టిపడిపోయిందా? ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క స్పూను నెయ్యి వేసుకుంటూ అచ్చం మనం హల్వా చేసుకుంటాం కదా, అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ బాగా కలియపెట్టుకోవాలి. అలా కాసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకోవడమే. ఇది చల్లగా అయినా తినొచ్చు, వేడిగా అయినా తినొచ్చు. చాలా హెల్దీ అట. దీనిని పూర్వం పెద్దలు నువ్వుల నూనె వేసి పిల్లలకు ఇచ్చేవాళ్ళట. పెద్ద పాప అయినప్పుడు బాలింతలకి ఇది ఇస్తే ఎముకలు బాగా బలమవుతాయంట. చూడండి, నేను కొంచెం డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని టేస్ట్ చేశాను. చాలా బాగుంది, నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంది. నువ్వుల నూనె, కొబ్బరి పలుకులు ఇలాంటివన్నీ మిక్స్ చేసి తింటే చాలా పుష్టికరమట. సరే మరి ఒకసారి ట్రై చేయండి.